మహాపరిషుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక విషయాన్ని ఈ రీతిగా రికార్డ్ చేసి క్రైస్తవులైన అనేక మందికి వాస్తవాలను తెలియచేయటానికి చక్కటి అవకాశాన్ని దేవాతి దేవుడు ఇవ్వడం అనేది చేస్తున్నాడు. అనేక మంది నా వీడియోస్ను చూస్తున్నారు, సత్యాన్ని తెలుసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను చేసే వీడియోల్లో, నేను చెప్పేటువంటి విషయాల్లో ఎలాంటి వాక్య విరుద్ధమైన మాటలు ఉంటే ఖచ్చితంగా వాటిని ప్రశ్నించండి. ఈరోజు మనకున్న జ్ఞానంతో వాక్యాన్ని చదువుతున్నామే తప్ప కానీ పరిశుద్ధాత్మ శక్తి కలిగి మనం చదవట్లేదు. ఈరోజు ఎవరికి కూడా పరిశుద్ధాత్మ శక్తి అనేది లేదు. కేవలము దేవుడిచ్చిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారు. అందులో కొందరు వారి సొంత ఉద్దేశాలతో స్వనీతిని స్థాపించడానికి దేవుని నీతిని నిరర్ధకం చేస్తున్నారు. ఎవరు చెప్పినప్పటికీ కూడా అది లేఖనానుసారంగా ఉందా లేదా అనేది పరిశోధన చేయవలసిన బాధ్యత ఈరోజు ఉంది. ఎందుకంటే ఇన్ని భిన్నమైన బోధల మధ్య ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఈ బోధల మధ్య ఏది అపోస్తుల బోధ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి ఆత్మను నమ్మక, యోహాన్ గారు చెప్తారు కదా, మొదటి యోహాన్ పత్రిక 4వ అధ్యాయం. ప్రియులారా, అనేకులైన అబద్ధ బోధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మ దేవుని సంబంధమైనదో కావో పరీక్షించుడి. అంటే ఏంటి? అందరూ కూడా బోధకులే, అందరూ కూడా వాక్యాన్ని బోధిస్తున్నారు. కానీ ఏది లేఖనానుసారమైనటువంటి బోధ, ఏది అపోస్తుల బోధ, ఇది తెలుసుకోవాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉంది. ఈరోజు యేసుక్రీస్తు మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారం అనుకోనివ్వండి, దుర్బోధ అనుకోనివ్వండి, అబద్ధాలు అనుకోనివ్వండి, మరొకటి అనుకోనివ్వండి, కానీ లేఖనానుసారంగా అవి అస్సలు కనిపించట్లేదు. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు విషయంలో తప్పుడు బోధ చేస్తున్నారు. కనీసం సరిచేసుకునేటువంటి విధానం కూడా కనిపించట్లేదు. నేను కొన్ని గ్రూపుల్లో మాట్లాడేటప్పుడు, కొన్ని గ్రూపుల్లో నేను మాట్లాడుతుంటాను. అసలు చెప్పే విషయాలను వినే సమయాన్ని కూడా కేటాయించకుండా మాట్లాడుతుంటారు. అంటే ఒక ప్రశ్న అడుగుతారు, ఆ ప్రశ్నకు సమాధానం రాకముందే ఒక ఇద్దరు ముగ్గురు మరలా ఒక గందరగోళాన్ని సృష్టిస్తారు. అంటే ఏంటంటే తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన కానీ ఆకాంక్ష కానీ లేకుండా పోయింది ఈ రోజున. ఆ విధంగా ఉంటే మాత్రం ఎన్నటికీ కూడా సత్యానికి మనము విలువ ఇవ్వడం అనేది జరగదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈరోజు నేను గతంలో చెప్పిన విషయమే, సో మరలా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంకా తెలుసుకోవలసినటువంటి క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు తెలుసుకోవాల్సినటువంటి క్రైస్తవులు. పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడారా? ఇది ఇప్పుడు నేను మరలా మీకు తెలియచేస్తున్నటువంటి విషయం. పాత నిబంధనలో పితరుల కాలంలో, ఇశ్రాయేలీల కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడారా? చాలా మంది ఈ రోజున 180% మంది బోధకులు పాత నిబంధనలో యేసుక్రీస్తు మాట్లాడాడు అని కొన్ని లేఖనాలు తీసుకొస్తారు. అందులో కొన్నింటిని మేము ముందు పెడతాను నేను, 1-2 లేఖనాలు. 2 పేతురు పత్రికలో 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 22లో చూసుకున్నట్టయితే,
3వ అధ్యాయం 19వ వచనము. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగా వెళ్ళి వారికి ప్రకటించను. ఈ మాటను తీసుకొస్తారు. యేసుక్రీస్తు నోవాహు కాలమందు సువార్త ప్రకటించాడు అని ఇక్కడ పేతురు గారు చెబుతున్నారు అని అంటారు. నోవాహు కాలమందు యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించారో చెరలో ఉన్న వారికి అని ఈ మాటను తీసుకొస్తారు. కానీ దీని ఆంతర్యం అనేది వేరు, ఇక్కడ దీని భావం అనేది వేరు. ఇక్కడ పేతురు గారు ఏ యొక్క భావంతో ఇక్కడ మాట్లాడుతున్నారు అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేసే జ్ఞానం అనేది దేవుడు మనకిచ్చినప్పుడు దీని యొక్క ఆంతర్యం ఏమిటి? అసలు నిజంగా యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో పితరుల అబ్రహాం కాలం మందు కానీ లేకపోతే మోషే కాలం మందు కానీ మాట్లాడినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాటను మనము చూసేటప్పుడు పౌలు గారు ఒక మాట అంటారు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అని. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ సందర్భాన్ని తీసుకొచ్చి మనం యేసుక్రీస్తు విషయంలో నిజంగా యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో మాట్లాడారా అనేది మరలా మనం ఎక్కడి నుంచి చూడాలి? మనం ఇక్కడ జడ్జిమెంట్ ఇచ్చేయకూడదు. దీన్ని తీసుకెళ్ళి మరొక వచనముతో, అనేక వచనాలు ఉన్నాయి, ఆయన పాత నిబంధనలో మాట్లాడా లేదా అనేటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి. సో వీటన్నింటిని మనం దగ్గర పెట్టాలి తప్ప కానీ ఏదో ఈ వచనం ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడేశారు కాబట్టి ఆయన పాత నిబంధన మాట్లాడేశారు. ఇంకెంత దారుణంగా ఉంటుందంటే పాత నిబంధన ఉన్న ప్రతి సందర్భంలో కూడా యేసుక్రీస్తుని చూపిస్తుంటారు డినామినేషన్ వాళ్ళైతే. ప్రతి సందర్భంలో యేసుక్రీస్తునే. అంటే ఏంటంట, ఈయన అంటే యెహోవా యేసుక్రీస్తు కాబట్టి యెహోవా మాట్లాడిన ప్రతి సందర్భానికి కూడా యేసుక్రీస్తుని ముడిపెట్టేస్తారు. ఎంత దారుణం అండి అసలు! ఎంత అవివేకము, ఎంత అజ్ఞానము! అంటే వాక్యమై అనేది ఏదో మన జేబులో పుస్తకం, మన ఇష్టానుసారమైనటువంటి నిర్వచనాలు ఇచ్చేయడానికి జాగ్రత్త అనేది ఉండాలి కదా, భయం అనేది ఉండాలి కదా. జీవగ్రంథాన్ని ప్రకటించడానికి మనము సిద్ధపడుతున్నాము అంటే ఎంత భయంతో మనము దాన్ని ప్రకటించాలి. ఇంకో వచనాన్ని చూపిస్తాను. యోహాను సువార్తలో అక్కడ యూదులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భంలో ఆయన అక్కడ మాట్లాడుతున్న సందర్భం 55 నుంచి 8వ అధ్యాయం 55 నుంచి, మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన యెడల మీ వలె నేనును అబద్ధికునయుందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచును. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగులు ఆనందించును, అది చూచి సంతోషించను అనే మాట మనకి ఇక్కడ ఉంటుంది. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూచి సంతోషించెను, అది నా దినమును చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనేటువంటి మాట ఇక్కడ అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క దినాన్ని చూడాలనేటువంటి ఆనందం అనేది అబ్రహాముకు ఉన్నది, అది చూచి సంతోషించాడు. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ చూపిస్తారు? అబ్రహామును మెల్కీజెదెకు కలుసుకున్నటువంటి సందర్భానికి దీనికి ముడిపెడతాడు. అసలు దీనికి ఎలాంటి సంబంధము కూడా లేదు. దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ సందర్భం వేరు, దీని యొక్క భావం వేరు, దీని యొక్క అంతరార్థం వేరు. కానీ మెల్కీజెదెకు చూపిస్తారు. కారణం ఏంటంటే పాత నిబంధనలు యేసుక్రీస్తు మాట్లాడాడు అని చూపించడానికి. అంటే లేఖనాలు అనేవి ఏమని చెబుతున్నాయి, లేఖనాలను ఎలాంటి సత్యాన్ని చెబుతున్నాయి అనేది ఆలోచన చేయవలసిన అవసరత కానీ బాధ్యత కానీ లేదా? ఏది చెబితే అదే వాస్తవము అనేటువంటి ఒక నిర్ధారణకి ఎట్లాగొచ్చేస్తున్నాం మనం ఈ రోజున? అది ఎంతవరకు కరెక్ట్? ఒక నిర్ధారణకు మనం వచ్చేసి ఇదే వాస్తవము, ఇదే సత్యము అని మనం చెప్పడానికి మనమేమైనా గ్రంథాన్ని రాసామా, లేకపోతే మన తర్వాత కాలపు ప్రజలు కానీ గ్రంథాన్ని రాస్తారా? ఏది పడితే అది చెప్పడానికి చాలా జాగ్రత్త ఉండాలి కదా, భయము భక్తి అనేది ఉండాలి కదా. యేసుక్రీస్తు పితరుల కాలం ముందు మాట్లాడా లేదా అనేది
మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. రైట్. ఆయన పాత నిబంధనలో 39 పుస్తకాలు యేసుక్రీస్తు మాట్లాడాడా లేదా అనేది మనకు తెలియాలంటే, మొదట మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి మొదట మనము? తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఏ ఒక్కరు కూడా పరలోకము నుండి భూమి మీదకి రావడం గాని, పరలోకము నుండి మాట్లాడడం గాని జరగలేదు. మనం పాత నిబంధన చదివితే, క్రొత్త నిబంధన చదివితే, ఏది చదివినప్పటికీ కూడా సమస్తము కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. అంటే ఒకవేళ పరలోకము నుండి దూత దిగి వచ్చినా, లేక పరలోకము నుండి దూత మాట్లాడుతున్నా, తండ్రి ఆజ్ఞ ప్రకారమే అవి చేశాయి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా నా చిత్తాన్ని నెరవేర్చడం నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తము, నా అంతట నేను రాలేదు, ఆయన నన్ను పంపెను అంటే సమస్తము కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది కాబట్టి. మరి పాత నిబంధనలో యెహోవా దేవుడు ఎక్కడైనా సరే యేసుక్రీస్తుని గురించినటువంటి సమాచారం ఏమైనా ఇచ్చాడా అంటే ఏమీ లేదు. ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు యెహోవా దేవునికి తెలియకుండా ఏమీ చేయడు. ఎందుకంటే ఆయన పంపితేనే వచ్చినటువంటి యేసుక్రీస్తు ఆయనకు తెలియకుండా ఎట్లా మాట్లాడతాడు ప్రజలతోటి? ప్రజలతో ఏ విధంగా మమేకమవుతాడు? తెలియాలి కదా! ఆయన అందరికీ దేవుడు. మరి అటువంటి దేవునికి తెలియకుండా యేసుక్రీస్తు ఎట్లాగొచ్చేస్తాడు? యేసుక్రీస్తు ఏ విధంగా మాట్లాడతాడు? మరి యెహోవా దేవుడు ఎక్కడైనా సరే 39 పుస్తకాల్లో చెప్పాడా? యేసుక్రీస్తు మాట్లాడాడు అనే, లేకపోతే యేసుక్రీస్తుని దేవుడు పంపాడు, ఆయన ప్రజలతో మాట్లాడాడు అనేటువంటి సందర్భం ఏమైనా మనకు ఉందా? అంటే యెషయా గ్రంథం తీసుకొస్తారు. ఇదిగో ఆయన దూతయు నన్ను పంపెను అనేటువంటి మాటను తీసుకొచ్చి అక్కడ యేసుక్రీస్తుని చూపించేస్తారు. ఇది ఎంత దారుణం అండి అసలు! ఎంత అజ్ఞానం ఇది! అది మాట్లాడుతున్నది ఎవరు? యెషయా మాట్లాడుతున్నాడు. ఇది యెషయా మాట్లాడుతూ నన్ను ఆయన దూతయు, ఆయన ఆత్మయు నన్ను పంపెను అనేటువంటి మాటను అక్కడ ఆయన మాట్లాడుతుంటే అక్కడ తీసుకెళ్ళి యేసుక్రీస్తుని చూపిస్తారు. అంటే ఇంకా లేఖనాలతో అవసరత లేదు. యేసుక్రీస్తు అనేటువంటి ఆయన పాత నిబంధనలో మాట్లాడాడా లేడా అనేది మనకు తెలియాలి అంటే ఆయనకి సంబంధించినటువంటి సమాచారం అంతా, అంటే ఆ సబ్జెక్టుకు సంబంధించిన సమాచారం అంతా కూడా మనం సేకరించాలి. ఎప్పుడైతే ఆ సమాచారం మనం సేకరిస్తామో ఖచ్చితంగా అప్పుడు దాన్ని మనం అంగీకరించాలి. లేఖనాలతో నిరూపణ అయిన తర్వాత అబ్బే ఇంకా నేను దాన్ని నమ్మను, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా ఉంటే దాన్ని ఎవడేం చేయలేడు. అటువంటి వాని మనసును మనం మార్చలేం. అది ఇంకా వాత వేయబడిన మనస్సాక్షి వాళ్ళది. ఇంకా అటు వారిని విడిచిపెట్టడం ఇంకా. కానీ వాక్యం ఏం చెబుతుంది అనేది మనం ఆలోచన చేయాలి కదా. వీ షుడ్ థింక్ అబౌట్ వాట్ ద బైబిల్ సేస్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్. ఆలోచన చేయాలి కదా. యెహోవా దేవుడు సెలవివ్వాలి. ఇదిగో ఈయన నేను పంపుచున్నాను అని. కానీ యెహోవా దేవుడు ఎక్కడ కూడా సెలవివ్వలేదు. 2 యేసుక్రీస్తు చెప్పాలి. యెహోవా దేవుడు ఆయన యేసుక్రీస్తుని పంపినట్టుగా ఎక్కడ సమాచారం లేదు. పోనీ అక్కడ పాత నిబంధనలో ఆయన మరుగై ఉన్నాడు, పోనీ దేవుడు తెలియపరచలేదు అని అనుకుందాం. కొంత సమయం దేవుడు తెలియపరచలేదు. యేసుక్రీస్తు మన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 15 అధ్యాయం మనం చదివేటప్పుడు 13 అధ్యాయం మనం చదివేటప్పుడు 34వ వచనం, నేను నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అనేటువంటి మాట ఇక్కడ ఆయన ఉపయోగిస్తున్నాడు. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులని. పాత నిబంధనలో పోనీ తండ్రి అయిన దేవుడు తెలియపరచలేదు, ఎందుకంటే అప్పుడు యేసుక్రీస్తు మర్మముగా ఉన్నాడు. సరే, ఓకే. మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? పరలోక విషయాలన్నీ కూడా ఉపమాన రీతిగా రహస్యంగా ఉన్న విషయాలన్నీ కూడా ఆయన తెలియజేయడానికి భూమి మీదకి వచ్చాడు. కనుకనే లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ తెలియజెప్పేదను అనే మాట ఆయన ఉపయోగించాడు. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడైనా సరే ఇదిగో నేను పలానా వ్యక్తితో మాట్లాడాను, లేదు ఇదిగో నేను ఈ విధంగా పరలోకం నుండి మాట్లాడాను, లేదు నేను గతకాలమందు కూడా తండ్రితో పాటు పనిచేశాను,
అని చెప్పినట్టుగా ఏమైనా ఆధారం ఉందా? పైగా ఆయన ఏం చెప్పాడు అనేది ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చదివితే మనకక్కడ కనిపించేటువంటి చక్కటి మాట 17వ వచనం. అయితే యేసు ఇదివరకు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు. ఈ మాట మనకు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఏమని? అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు అనేటువంటి మాట ఈయన అక్కడ తెలియజేశారు. అంటే ఇప్పుడు మనకేం అర్థం కావాలి? నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు అంటే మనకేం అర్థం కావాలి? ఇదివరకు అంటే మనము ఏ కాలాన్ని చూడాలి? పాత నిబంధన కాలమే కదా మనం చూడాలి. నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాడు. అంటే ప్రెజెంట్ టెన్స్లో ఆయన చెప్తున్నాడు. అంటే అప్పటికి ఆయన పని చేస్తున్నాడు కాబట్టి తన గురించి మాట్లాడుతున్నాడు. పూర్వకాలమందు ఎవరు పని చేశారు అనేది కూడా ఇక్కడ యేసుక్రీస్తు వారు చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడారు. యేసుక్రీస్తు వారికి తెలియదా ఆయన ఎవరెవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు అనేది? తెలుసు కదా ఆయనకి. ఎందుకంటే మానవులందరికన్నా గొప్పవాడు ఆయన. దేవదూతల కన్నా గొప్పవాడు, మానవులందరికన్నా గొప్పవాడు. అటువంటి జ్ఞానవంతునికి తెలియదా ఆయన మాట్లాడా లేదా అనేది? నిజంగా ఒకవేళ ఆయన పాత నిబంధన కాలమందు మాట్లాడి ఉంటే ఏం చెప్పాలి? ఇది వరకు నేనును నా తండ్రియు పని చేయుచున్నాము, నేనును చేయుచున్నాను అని మరలా కిందకు వచ్చి మాట్లాడాలి. అంటే పైన ఇద్దరిని చూపించాలి, క్రింద తనను చూపించుకోవాలి. కానీ ఆయన పైన ఏం చెప్పాడు? ఇది వరకు నా తండ్రి అన్నాడు. అంతే. అంటే ఎవరు పని చేస్తున్నారు అనేది అక్కడ క్లియర్గా చెప్పాడు. అంటే పూర్వకాలమందు నా తండ్రి చేస్తున్నాడు, ఇప్పుడు నేను చేస్తున్నాను. సింపుల్గా పూర్వకాలమందు నా తండ్రి చేశాడు, ఇప్పుడు నేను చేస్తున్నాను. అంటే తండ్రి నా ద్వారా చేస్తున్నాడు అని ఇంత క్లియర్గా యేసుక్రీస్తు వారు మాట్లాడడం అనేది జరిగింది. అదేవిధంగా ఆయన ఒక ఉపమానం తెలియజేస్తూ ఆయన ఏం చెప్పారంటే, మరొక మాట మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనేను. ఈ మాట మరొకసారి అర్థం కావాలి. మీరు అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కళ్ళు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు అంటే ఏంటి? చూడలేదు. చూడాలనుకున్నారు కానీ చూడలేదు. వినగోరి వినకయు అంటే వినాలనుకున్నారు కానీ వినలేదు. ఉండిరని మీతో చెబుతున్నా. అంటే రాజులు కానీ ప్రవక్తలు కానీ, అంటే అక్కడ ఏ కాలం సూచిస్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటే? పూర్వకాలము, పితరుల కాలము, మోషే కాలము, ఇశ్రాయేలు కాలము, ధర్మశాస్త్ర కాలం. ఈ కాలంలో ఆ ప్రవక్తలు కానీ రాజులు కానీ మీరు చూచుచున్నటువంటి వాటిని చూడగోరి చూడలేదు. అంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? తనను గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. అంటే నన్ను చూడాలనుకున్నారు కానీ చూడలేదు, నా మాట వినాలనుకున్నారు కానీ వినలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన మాట్లాడలేదు, ఆయన ఎవరికి కనిపించలేదు అనే కదా అర్థం అక్కడ. మీరు చూచుచున్న కన్నులు ధన్యములైనవి అంటే ఏంటి? యేసుక్రీస్తుని చూశారు కాబట్టి వాళ్ళు ధన్యులయ్యారు. కానీ ఈ ధన్యత అనేది వాళ్ళకి లేదు ఆ రోజున. కారణము ఆయన రాలేదు కనుకనే కదా ఆయన ఈ మాట చెప్పాడు. మరి ఎట్లా చెబుతున్నారండి వీళ్ళు? ఏ విధంగా ఒక కళ్ళబొల్లి మాటలు, ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప కానీ కనీసము వాక్య పరిశోధన అనేది సరిగ్గా చేయట్లేదు. యేసుక్రీస్తు పాత నిబంధన కాలం ముందు మాట్లాడాడు అంటే మనము ఎక్కడి నుంచి రావాలి? తండ్రి దగ్గర నుంచి రావాలి. యేసుక్రీస్తు దగ్గరకు రావాలి, అపోస్తుల దగ్గరకు రావాలి, పాత నిబంధన క్రొత్త నిబంధన రాసిన మిగతా భక్తుల దగ్గరకు రావాలి. వీళ్ళందరూ దాటి అప్పుడు మనం ఒక నిర్ధారణకు రావాలి. వీళ్ళందరినీ దాటి మనం ఇదేమి పట్టించుకోకుండా అబ్బాయి యేసుక్రీస్తు పాత నిబంధనలు మాట్లాడేశాడు, పాత నిబంధనలు ఆయనతో మాట్లాడాడు, పాత నిబంధనలు ఈయనతో మాట్లాడాడు, నోటుకు వచ్చిందల్లా చెప్పడమే, ఒక అబద్ధాన్ని ఏదో నిజమని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు
క్రైస్తవ సమాజంలో ఉంది అంటే ఒక విషయాన్ని మనము సత్యము అని ప్రకటించేటప్పుడు ఆలోచన అనేది చేయట్లేదు. తండ్రి అయిన దేవుడు చెప్పలేదు యేసుక్రీస్తు గురించి. కనీసం యేసుక్రీస్తు వారు కూడా నేను ఇదిగో పలానా వ్యక్తితో మాట్లాడాను అని చెప్పలేదు. పలానా ఇగో నేను పరలోకం నుండి మాట్లాడాను అని చెప్పలేదు. పైగా ఆయన చెప్పిన మాట ఏంటి? ఇదివరకు నా తండ్రి కాలం, అది నా తండ్రి కాలం అందు నా తండ్రి చేశాడు. అదేవిధంగా మీరు వింటున్నటివి, మీరు చూస్తున్నటివి గత కాలం మందు ప్రవక్తలు కానీ రాజులు కానీ చూడలేదు అంటే ఇంకా ఆయన ఇంకెక్కడి నుంచి వచ్చాడండి? ఆయన ఎక్కడ మాట్లాడాడు? ఎక్కడొచ్చాడు? మనకు అర్థమవుతుంది కదా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను బట్టి. ఇంకా మనకు అర్థం కాలేదా? అబ్బాయి ఇంకా మాకు అర్థం కాలేదంటే మనం ఏం చేయాలి? ఆయన మాటలను కూడా మనం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నాము అంటే ఇంకెవరు చెప్తే మనకు అర్థమవుతాయండి? ఇంకా అపోస్తుల దగ్గరికి వద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాటే. 1-2 వచనాలు. పూర్వకాలం మందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఎవరి ద్వారా మాట్లాడాడంటండి? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అంటే అప్పుడు యేసుక్రీస్తును చూపించలేదు. ఇక్కడ ప్రవక్తల ద్వారా మాట్లాడాను అనేటువంటి ఈ మాటలు యేసుక్రీస్తు లేడు. కేవలం ప్రవక్తలు మాత్రమే ఉన్నారు ఇక్కడ. కేవలం ప్రవక్తలు మాత్రమే ఉన్నారు ఇక్కడ. యేసుక్రీస్తు లేడు. అంటే అపోస్తుల స్టేట్మెంట్ మనం తీసుకోవాల్సింది. పూర్వకాలం మందు ప్రవక్తల ద్వారా మాట్లాడాడే తప్ప కానీ అక్కడ యేసుక్రీస్తును చూపించలేదు. ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అంటే పూర్వకాలమందు ప్రవక్త ద్వారా మాట్లాడాడు, ఈ దినములంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు అనే అపోస్తుల సాక్ష్యం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అపోస్తుల సాక్ష్యం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే అపోస్తుల మాట ప్రకారం కూడా పాత నిబంధనలు యేసుక్రీస్తు మాట్లాడలేదు. ఎంత క్లియర్గా ఉందండి వచనం, ఎంత స్పష్టంగా ఉందండి వచనం. ఇంత స్పష్టంగా వచనం ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు మరి ఏదో కళ్ళకు గంతలు కట్టుకొని మన వాక్యాన్ని చదువుతున్నాం? కళ్ళకు గంతలు కట్టుకుని మన వాక్యాన్ని చదివితే మనకేం అర్థమవుతుంది? ఏం చదువుతున్నాము? ఆ వాక్యాన్ని ఎట్లా మనము విభజన చేయాలి? దాని యొక్క అంతరార్థాన్ని ఎట్లా తీసుకోవాలి? ఎప్పుడు మనకు అర్థమవుతుంది? అంటే మన ఉద్దేశం ఏంటంటే, మన ఆలోచన ఏంటంటే పాత నిబంధనలు యేసుక్రీస్తుని చూపించేయాలి. అది ఎట్టాగైనా సరే, ఏ విధంగానైనా సరే. అక్కడ అది మద్దతు ఇస్తుందా, మద్దతు ఇవ్వదా అనేది అనవసరం. మన ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తును పాత నిబంధనలు చూపించేయాలి. ఇదే మన ప్రయత్నం తప్ప కానీ రెండో ఆలోచన మనకు రావట్లేదు. యెహోవా దేవుడు చెప్పలేదు, యేసుక్రీస్తు చెప్పలేదు, యేసుక్రీస్తును వెంబడించిన అపోస్తులు చెప్పలేదు. పోనీ అపోస్తులు వెంబడించిన వారైనా చెప్పారా? లేదు. ఎందుకంటే వారు కూడా పుస్తకాలు రాశారు. లూకా సువార్త, తర్వాత మార్కు సువార్త. ఇవి అపోస్తులు కాదు, వీళ్ళు అపోస్తులు వెంబడించినటువంటి వీళ్ళు. అపోస్తులు వెంబడించిన వీళ్ళు ఎక్కడైనా సరే రాశారండి? ఈ లూకా సువార్తలో కానీ, లేదు అపోస్తుల కార్యంలో కానీ, లేదు మార్కు సువార్తలో కానీ యేసుక్రీస్తు పాత నిబంధన కాలమందుకు పలానా వ్యక్తులతో మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని ఈ లూకా కానీ మార్కు కానీ ఏమైనా చెప్పారు ఎక్కడైనా? లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు దేవుడు చెప్పలేదు, యేసుక్రీస్తు చెప్పలేదు, అపోస్తులు చెప్పలేదు, ఇంకా లూకా మార్కు ఎట్లా చెప్తారండి? లూకా మార్కు ఎట్లా చెప్పగలరు? అంటే ఎంత క్లియర్గా మనకు లేఖనాలు అనేవి ఉన్నాయి అనేది కూడా మనం ఆలోచన చేయకుండా మన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. మనకు నోటుకు వచ్చిందల్లా మాట్లాడుతున్నాం. ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నామంట, అంత అజ్ఞానంతో మాట్లాడుతున్నాం. కొన్ని వచనాలు మనం తీసుకొద్దాం. యేసుక్రీస్తు ఎప్పుడు మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడలేదు అనేది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మనం ఆల్రెడీ నేను చదివాను. పూర్వకాలం మందు నానా సమయం నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. అదేవిధంగా యోహాను సువార్త 5వ అధ్యాయం చదివాము. 17వ వచనం, ఇది వరకు నా తండ్రి చేయుచున్నాడు, ఇప్పుడు నేను చేయుచున్నాను. తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయం మనం చదివితే అక్కడ ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ చెప్పిన మాట ఏంటి? ఒక ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి
21 అధ్యాయము 31 నుంచి 33 నుంచి 42 వరకు కూడా మనకు అక్కడ ఉంటుంది ఎవరెవరిని పంపించాడు అనేది. అక్కడ మనకు చివరిలో చూసుకున్నట్లయితే తుదకు అంటే చివరిగా, అప్పటి వరకు ప్రవక్తల్ని అందరినీ పంపించుకుంటూ వచ్చాడు. తుదకు అంటే చివరగా నా కుమారుని సన్మానించేది అనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపాను. అంటే అంతకుముందు అనేక మందిని పంపించాడు, వాళ్ళని ఎవరిని కూడా వీళ్ళు లెక్క చేయలేదు. సో చివరికి ఏమనుకున్నాడు, నా కుమారుని పంపిస్తాను, సో వాళ్ళని కూడా ఒకవేళ ఆయన మాట వింటారేమో అనేటువంటి. అంటే ఏంటి అర్థం ఏంటి ఇక్కడ, అంతకుముందు రాలేదనే కదా. తుదకు అంటే చివరగా అనే కదా అర్థం వస్తుంది. చివరగా తన కుమారుని పంపాడనే కదా ఇక్కడ అర్థం వస్తుంది. మరి పాత నిబంధనలు ఎక్కడి నుంచి వచ్చేసాడు అంటే మనం కల్పించాం. అంటే బైబిల్ ఏదో మనం రాసేసాము, బైబిల్ ఏదో మనం చెబితేనే రాశారు అన్నట్టుగా మన ఇష్టానుసారమైనటువంటి భావాలను తీసుకొచ్చి బైబిల్కి ఇచ్చేస్తాం. బైబిల్ ఏముంది అనేది మనం ఆలోచన చేయట్లేదు. అదేవిధంగా లూకా సువార్త 20 అధ్యాయం, లూకా సువార్త 20 అధ్యాయం 9 నుంచి 17 వచనం కూడా అక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే అదే ఉంటుంది. లూకా సువార్త 20 అధ్యాయంలో కూడా తుదకు తన కుమారుని అనే మాట అక్కడ కనబడుతుంది. అంటే పాత నిబంధన కాలం ముందు తన కుమారుని పంపించలేదు అనేటువంటి వాస్తవాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించాలి. ఎందుకంటే బైబిల్ చెబుతున్నది కాబట్టి. అది ఇది బైబిల్ చెప్పకపోతే మనం అంగీకరించవలసిన అవసరం లేదు. బైబిల్ చెప్పకపోతే మనం అంగీకరించవలసిన అవసరం లేదు. కానీ బైబిల్ ఏం చెబుతుంది, పూర్వకాలమందు ఎవరు మాట్లాడారు, పూర్వకాలమందు ఎవరు పని చేశారు అనేది బైబిల్ స్పష్టంగా చెబుతున్నప్పుడు దానిని మనం అంగీకరించవలసిన అవసరత ఎంతైనా ఉంది అనే విషయం మనకు అర్థం కావాలి. లూకా సువార్త 10 అధ్యాయం 22, 23 వచనం మనం చూస్తే మనం చదువుకున్నదే. మనం చదువుకున్నాం కదా, మీరు చూస్తున్న కన్నులు ధన్యమైనవి, కానీ ప్రవక్తలు కానీ రాజులు కానీ చూడగోరియు చూడకయు, వినగోరియు వినకయు ఉండిరి. అంటే పాత నిబంధన కాలం ముందు నన్ను ఎవరు చూడలేదు, నా మాట ఎవరు వినలేదు అనే మాట చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. చాలా క్లియర్గా స్పష్టంగా పాత నిబంధన కాలం ముందు నన్ను ఎవరూ చూడలేదు, పాత నిబంధన కాలం ముందు నా మాట ఎవరూ వినలేదు అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంటే మరి ఎట్లా చెప్తున్నారండి, ఎంత అబద్ధపోతే, ఎంత అంటే అలవోకగా నైపుణ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తిలాగా ఎంత నమ్రతతో చెప్తున్నారంటే ఆ మాటలు వింటుంటే నిజమే కాబోలు యేసుక్రీస్తు పాత నిబంధన కాలం ముందు మాట్లాడాడేమో, పాత నిబంధన కాలం ముందు వచ్చాడేమో అనే స్థాయికి తీసుకువెళ్ళిపోతున్నారండి. ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నారంటే క్రైస్తవులను చాలా మందిని అబద్ధ బోధకులు. అందుకే అన్నాడు, ప్రియులారా అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. ఎంత చక్కగా యోహాన్ గారు చెప్పారండి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వనీతిని స్థాపించడానికి దేవుని నీతిని నిరర్థకం చేస్తారు. ఎక్కడో ఏ వచనాలను ఎట్లా చదవాలి, ఏ విధంగా వాటిని విశ్లేషణ చేయాలి, ఏ విధంగా విభజన చేయాలి, ఎక్కడ అక్షరార్థంగా తీసుకోవాలి, ఎక్కడ ఆత్మీయ అర్థాన్ని తీసుకోవాలి, ఇవేమి ఉండవు వాళ్ళ దగ్గర. కేవలం ఏదో వాళ్ళకి తోచింది చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అనేదే చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు పాత నిబంధన కాలమందు ఆయన మాట్లాడలేదు, ఆయన ఎవరికీ కనిపించలేదు. ఆయన మాట్లాడింది కనిపించింది ఎప్పుడంటే దినముల అంతమందు మాత్రమే. హెబ్రీ పత్రిక 1 అధ్యాయం ప్రకారం దినముల అంతమంది మాత్రమే. 1 అధ్యాయం గలతీ పత్రిక 4 అధ్యాయం మనం చూస్తే కాలం పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని పంపిన అన్న మాట ఉంటుంది. సో అంటే అంతకుముందు ఆయన రాలేదు. ఇట్స్ క్లియర్. యేసుక్రీస్తు వారు అంతకుముందు రాలేదు అనేటువంటి సత్యమే. కనుకనే అబద్ధికులు వాళ్లకు అగ్నిగుండము అనే రెండో మరణము. ఈ అబద్ధాలు చెప్పేటువంటి వీళ్ళందరూ కూడా అగ్నిగుండానికి సిద్ధంగా ఉన్నారు. ఇంక వీళ్ళు ఎందుకంటే వీళ్ళు చెప్పేది అబద్ధము, వీళ్ళు చెప్పేది పచ్చి అబద్ధము. యేసుక్రీస్తు పాత నిబంధనలో మాట్లాడాడు, పాత నిబంధనలో కనిపించాడు అని ఏదైతే వీళ్ళు ప్రకటిస్తున్నారో అది పచ్చి అబద్ధము. కాబట్టి అబద్ధికులకు అగ్నిగుండకము అనేటువంటి రెండవ మరణం సిద్ధంగా ఉంది. అక్కడ అగ్ని ఆరగదు, పురుగు చావదు, ఆత్మ నిత్యము కూడా ఆ యొక్క అగ్నిలో పడి యాతన పడుతుంటుంది.
అప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను అబద్ధం చెప్పానా అని. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసి, ఏది వాస్తవము, ఏది అవాస్తవము అనేటువంటి విషయాలను గ్రహించి ముందుకు వెళ్ళాలి. మానవ కల్పితాలలో యేసుక్రీస్తు పాత నిబంధనలో మాట్లాడాడు. మానవ కల్పితాల్లో. మానవుడు కల్పించిందేంటి? యేసుక్రీస్తు పాత నిబంధనలో మాట్లాడాడు. కానీ దైవ గ్రంథంలో యేసుక్రీస్తు పాత నిబంధనలో మాట్లాడలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో యేసుక్రీస్తు మాట్లాడాడు అంటే అది మానవ కల్పితం. పాత నిబంధనలో యేసుక్రీస్తు మాట్లాడలేదు అంటే అది దైవ గ్రంథం చెప్పిన సత్యము. కాబట్టి సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు అని మనకు యాకోబు గారు 3వ అధ్యాయంలో మనకు 14వ వచనం చాలా క్లియర్గా చెప్తారు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు అని. కాబట్టి ప్రియులారా, పాత నిబంధనలో యేసుక్రీస్తు అస్సలు ఎవరితో మాట్లాడడం కానీ, ఎవరికి కనిపించడం కానీ జరగలేదు. ఇది వాక్య సత్యం. ఇంకా దీని మీద మీకు ఇంకా సందేహాలు ఉన్నాయంటే నేను ఇచ్చిన వచనాలన్నీ ఒకసారి చదవండి. తర్వాత నా వాట్సాప్‌కు మీ మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా నేను మీతో మాట్లాడతాను. సత్యాన్ని తెలియపరచడానికి ఎలాంటి విషయాన్నైనా సరే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను.